ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము మరి 2వ నెల మరి 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. కీర్తన గ్రంథము 21వ కీర్తన 5వ స్థానం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని వాక్యం సెలవుస్తున్న మాట ఏంటంటే, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఒక వ్యక్తికి మహిమకరంగా ఉండాలంటే, గౌరవప్రదంగా ఉండాలంటే మరి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణే. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను మరి చాలామంది కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన రక్షణ వల్ల మరి ఏం కలుగుతుంది అంటే మరి గౌరవం ఉంటుంది. ఆ గౌరవ ప్రభావం కూడా ఆయనే ధరింపచేశాడు రక్షణ వల్ల. అందుకెంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దంటాడు. కాబట్టి రక్షింపబడినటువంటి బిడ్డలుగా ఆయన రక్షణ మనం కాపాడుకుంటూ, అంటే మనకి ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకుంటూ మరి ముందుకు సాగిపోదాం. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా రక్షణ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇంకెవరైతే రక్షింపబడలేదో ఆ రక్షణ నీకు మహిమకరంగా ఉండటానికి, గొప్ప గౌరవ ప్రభావంగా ఉండటానికి మరి రక్షణ పొందుకోవాలి. ఆ పొందుకున్నాడు నీవు చెడు వెచ్చల నుంచి కూడా విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిని తీసుకుంటే దేవుని రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో అనుగ్రహింపబడుతుంది. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు తండ్రి. జీవాధిపత్యన దేవానికి స్తోత్రాలు. నేను దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ప్రభు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ భారతదేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాలను, తాలూకులు, మండలాన్ని, గ్రామాలను అందరినీ కూడా నాయకులు, అధికారులు అందరూ కూడా మేము చూస్తున్నాం ప్రభు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యవన బిడ్డలు బట్టి నీ స్థానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది యవన బిడ్డలు ప్రభు ప్రేమను ముసుగులు పడి త్రాగుడికి, పాన్పరాకులు, గుటిక, గంజాయి, డ్రగ్స్కు అలవాటు అయిపోయారు. ఎంతోమంది చెడిపోతున్నారు. నేను యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకుని ప్రభు, మీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని వేడుకున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, సంతోషం మీరు దయచేయమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభా. విదేశాల బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి అయినా ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి దేవా తండ్రి. ఎదుగునైనా ప్రభా యేసుని స్కూల్కి వెళ్ళే బిడ్డలు రాకపోకలు మీరు ప్రోత్సాహం చేయండి. శుభప్రయాణం దయచేయండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి అయినా. మా దేశ పాడి పంటంతా కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి అయినా. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయించి, కోర్టు గొడవలు, కేసుకుళ్ళని కొట్టువేసి రక్షణ లేని వారి రక్షణను, దేవతని గృహం లేని వారి గృహం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భిణించి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు, వారి కుటుంబం, సంఘాన్ని మీరు దీవించని ఆశ్రయించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.